మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. అగస్త్య మహాముని అన్నాడు, శ్రీరామ నేను చేసేది దానం కాదు, నివేదన చేస్తూ ఉన్నాను అని ఎప్పుడైతే అన్నాడో ఆశ్చర్యపోయినాడు శ్రీరాముడు. అప్పుడు తీసుకున్నాడు దాన్ని. మరి నేను అంటున్నాను, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. రావణాసురుడిని చంపే ముందర ఎంతో హెల్ప్ తీసుకున్నాడు రాముడు. చివరికి అంతేనా, అగస్త్య మహాముని ఒక ధనస్సునిచ్చాడు రాముడికి. అది వైష్ణవ తేజంతో కూడినటువంటి ధనస్సు. ఎన్నో అస్త్రాలు ఇచ్చాడు. మరి అస్త్రాలు ఇచ్చినప్పుడు, ధనస్సు ఇచ్చినప్పుడు మరి రాముడు తీసుకున్నాడా లేదా? ఇది దానము అన్నాడా? దానం అనలేదే. మరి ఎందుకు తీసుకున్నాడు? అక్కడ అవసరం ఉంది. రావణాసురుని చంపాలి, చూసారా? మనస్సు అనేది ఉండాలే కానీ వాడు మానవుడైనా అవతార పురుషుడైనా జీవ లక్షణాలని ప్రదర్శిస్తాడు అన్నది సత్యం. చూసారా? దీని మీద అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు చాలామంది. ఏమండి, మరి ధనుసును ఎలా స్వీకరించాడు రాముడు? అస్త్రాలు ఎలా స్వీకరించాడు? నేను అంటూ ఉన్నాను, నివేదన వేరు, దానము వేరు. అది మనం ఏదైనా దేవుడి సమర్పిస్తున్నామంటే అదంతా నివేదనే. దానం ఎక్కడుంది? భిక్ష ఎక్కడుంది? భిక్ష ఇవ్వడం అంటే ఏంది? దానం ఇవ్వడం. నా కాయికం కర్మ శుభా శుభం మే. మనం బాబా జీవితాన్ని చూస్తే కొన్ని రహస్యాలు మనకు తెలుస్తాయి. బాబా వారు నిత్యాగ్నిహోత్రుడు, అంటే అగ్నిహోత్రం చేస్తారు బాబావారు. బాబా ఏ క్షణం షిడిలో కాలు పెట్టాడో ఆ క్షణం నుండి కూడా ఈ నిత్యాగ్నిహోత్రాన్ని చేస్తూ ఉన్నారు బాబావారు. మరి నిత్యాగ్నిహోత్రం చేయడం అంటే తమాషా కాదు. దానికి ఆ వ్యక్తి చాలా పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అవలక్షణాలు ఉండకూడదు, మనసుతో కూడా పాపకర్మలు చేయకూడదు, పాప దృష్టి ఉండకూడదు, కామ దృష్టి ఉండకూడదు. ఇవన్నీ అగ్నిహోత్రం చేసే వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే శాస్త్రాల్లోన అగ్నిహోత్రాదీని కర్మాణి అంటాడు ఆదిశంకరాచార్యుల వారు. అంటే యజ్ఞాలు, యాగాలు, హోమాలు ఎన్నో ఉంటాయి, కానీ అగ్నిహోత్రము అనేది కూడా ఒకటి ఉంది. దాన్ని నిత్యం చేసే వాళ్ళు కూడా ఉంటారు. జపం ఏ విధంగా చేస్తారో నిత్యాగ్నిహోత్రం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులో బాబా నిష్ణాతుడు. మరి అగ్నిహోత్రం చేసేవాడు ఎలా ఉండాలో తెలుసునా? ముందు వాడు స్నానం చేయాలి. మరి నేను అంటున్నాను, బాబా స్నానం చేయడం కాదు, 8 రోజులైనా బాబా పండ్లు కూడా తోమేవాడు కాదు. చూశారా? స్నానం దేవుడికి ఎరక, అసలు పండ్లు తోమేవాడు కాదు. మరి నేను అంటున్నాను, మరి అది శాస్త్ర విధిని పాటించాడా బాబా, పాటించలేదా? అక్కడ శాస్త్ర విధిని పాటించడము పాటించకపోవడం కాదు, శాస్త్ర విధికి, ఆ శాస్త్ర విధికి ఆధారమైనటువంటి మనస్సుకు బాబా ఉండి బిహేవ్ చేస్తూ ఉన్నాడు అన్నది సత్యం. ఇప్పుడు నేను యజ్ఞం చేయబోతున్నాను. ఏం చేయాలి? ముందు స్నానం చేయాలి, ఉతికిన బట్టలు ధరించాలి. దీన్ని బాహ్య శౌచము అని అంటారు. మనసు శాంతంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలా. ఎలాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు, వ్యవహారికమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. మరి ఇంత పవిత్రంగా చేయాలి. మరి నేను అంటున్నాను, బాబా స్నానమే చేయలేదు.
బాబా స్నానం ఎందుకు చేయలేదండి అని అంటే ఆయన దేహానికి అతీతంగా ఉన్నాడు. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. శివరాత్రి నాడు మనం జాగరణ చేస్తాం. వాస్తవంగా మనం పొద్దున్న లేస్తే ఏం చేస్తాం? పండ్లు తోముతాం. శివరాత్రి నాడు జాగరణ చేసిన వాళ్ళు పండ్లు తోమాల్సిన అవసరం లేదు. ఎవడైతే నిద్రపోతాడో వాడు మాత్రమే పండ్లు తోమాలి అన్నది సిద్ధాంతం. ఎందుకని అంటే ఎప్పుడు ఒక మనిషి అట్లా నిద్రపోతాడో వాడు పూర్తిగా తమస్సులోకి వెళ్తూ ఉన్నాడు. 100% తమస్సులోకి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడు నీవు మర్చిపోయినావు అంటే 100% నువ్వు తమస్సులోకి వెళ్ళిపోయినావు అని అర్థం. ఎప్పుడు వాడు ఆ విధంగా వెళ్ళిపోయాడో శాస్త్రం ప్రకారం కూడా, అంటే సైంటిఫిక్ కూడా ఇది ప్రూవ్ అయ్యింది. ఏమని? కొన్ని లక్షల క్రిములు ఆ దేహాన్ని ఆవహించి ఉంటాయండి. చూడండి, ఒక్కసారి మనిషి నిద్రపోతే కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల క్రిములు, సూక్ష్మ క్రిములు ఆ దేహాన్ని ఆవరించి ఉంటాయండి. అందుకే స్నానం చేయకుండా ఏమీ చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పడం జరిగింది. మీరు చూడండి, మధ్యాహ్నం పూట పడుకున్న వాళ్ళు ఒక 1 అవర్ పడుకోండి, మీరు చాలు, ½ అవర్ పడుకోండి. ఒక్కసారి మీ నోరు చూసుకుంటే స్మెల్ వస్తూ ఉంటుంది. రాత్రి పడుకున్న వాడికి స్మెల్ రాదు. చూసారా? రాత్రి పడుకున్నప్పుడు మీరు లెగండి, మీకు స్మెల్ ఉండదు. డే టైం కనుక పడుకున్నారా స్మెల్ వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ సిస్టము డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటుంది. రాత్రిపూట సిస్టమ్ వేరు, పగలు సిస్టమ్ వేరు. ఎప్పుడైతే నువ్వు డే టైం పడుకున్నావో, చాలామంది సాయంత్రం పూట బ్రష్ చేస్తూ ఉంటారు. మేము కూడా కాలేజీలో చదివేటప్పుడు ఇంజనీరింగ్ 1 గంట కాలేజీ అయిపోయేది, తలకాయ నొప్పి వచ్చేది, హాయి పడుకునేవాళ్ళం. 4 గంటలకు లేచేవాళ్ళం. ఏమనేవారు? బ్రష్ చేశారా అనేవాళ్ళు. మాకు 2 బ్రష్లు ఉండేవి, సాయంత్రం ఒకటి, పొద్దున ఒకటి. నేను అంటున్నాను, పగలు కనుక నిద్రపోకపోతే బ్రషింగ్ అవసరమా? అవసరం లేదు. రాత్రి కనుక నువ్వు పడుకోకపోతే నీకు బ్రషింగ్ అవసరమా? అవసరం లేదు. మరి ఏం చేయాలి స్వామి? పడుకోమాగండి. కానీ అది మన వల్ల కాదు. శివరాత్రి నాడు కూడా శ్రద్ధగా చేయండిరా అంటే ఆ కడ్డికి అనుకోవడం, అలా పడుకో. అసలు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా జాగరణ చేయాలంటే అసలు దేనికి ఆనుకోకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆనుకున్నావా నిద్రాదేవి రానాయనా అని కగిలించుకుంటుంది. వాడు చల్లా పోతాడు. చూడండి, ఇది చాలామంది తెలియక కొంతమంది బాబా 8 రోజులైనా స్నానం చేయలేదండి, నేను కూడా చెయ్యా, నేను కూడా పండ్లు తోమనంటే ఏమవుతుంది చెప్పు? ఉన్న పండ్లు పోతాయి. ఇంకా డాక్టర్ ఏం చేస్తాడు? అన్ని గొడవెక్కుతాడు. కాబట్టి అట్లా చేయకూడదు. నీవు దేహాత్మభావాన్ని దాటినప్పుడు, మనసును దాటినప్పుడు ఆ పని చెయ్యి. అవి లేకుండగా ఊరికొరకనే అట్లా చేయకూడదు. ఇక 3వది, నా వాచికం కర్మ శుభాశుభం మే. చూడండి, మాటలకు సంబంధించినటువంటి మంచి చెడులు కూడా నాకు లేవు. చూసారా? మనం ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. మరి ఆ మాటల్లోన కొంతమంది గాయాలు అవుతాయి, అందులో విమర్శలు ఉంటాయి, అందులో నిందలు ఉంటాయి, అందులో ఎన్నెన్నో ఉంటాయి. మనం పొగుడుతూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం, అందులో శుభ విషయాలు ఉంటాయి. ఇక్కడ దత్తుడు చెబుతూ ఉన్నాడు, నాయనా నేను ఏం మాట్లాడినా, నా మాటల్లో ఏమున్నా కూడా ఆ మాటలకు సంబంధించినటువంటి దోషాలు నాకు లేవు. నేను కీర్తిస్తున్నానా? ఇదిగో కీర్తించేది నేను కాదు. చూసారా? ఇది జ్ఞానం. దత్తుడు చెప్తున్నారు, నా వాచికం కర్మ శుభాశుభమే. మాటలకు సంబంధించినటువంటి దోషాలు కూడా నాకు లేవు, శ్రేష్టత్వము నీచత్వము లేవు. చూడండి, ఒక మంచి మీకు ఎక్స్పీరియన్స్ చెప్తాను ఈ సందర్భంలోన. నేను మీకు ఎందుకు ఎక్కువ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, ఎగ్జాంపుల్స్ నా అనుభవాలు చెబితే కానీ మీకు అర్థం కావు. బోధల కంటే అనుభవాలు ఎక్కువ మాట్లాడతాయి. మీరు చూడండి, చాలామంది గాయకులు పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా
స్వరస్థానము, భాష, సాహిత్యము, తాళము, ఈ 4 పెట్టుకుంటారు. ఒకటి సాహిత్యము అంటే ప్రతి మాట కూడా స్పష్టంగా పలకడం, ఒత్తు ఉంటే ఒత్తు పలకడం, ఇవన్నీ పాడుతూ ఉంటారు. రెండవది స్వరస్థానం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. కానీ అస్సలది ఉండదు. ఏమిటి అస్సలది? త్యాగరాజస్వామి గానం చేశాడు, ఎంతోమంది గానం చేస్తూ ఉన్నారు. త్యాగరాజస్వామికి రాముడు దర్శనం ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు? దేర్ ఇస్ అ డిఫెక్ట్. జగదానందకారక. మరి త్యాగరాజస్వామి గానం చేస్తే రాముడు దర్శనం ఇచ్చాడు. అదే పాటను కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల మంది పాడుతున్నారు, జగదా జగదా అని. ఎందుకు రాముడు దర్శనం ఇవ్వడం లేదు? దేర్ ఇస్ అ డిఫెక్ట్. తాళం కరెక్టు, సాహిత్యం కరెక్టు, స్వరస్థానం కరెక్టు, భాష కరెక్టు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకు రాముడు కనిపించడం లేదు అని అంటే అస్సలు విషయం లేదు. ఏమిటది అని అంటే మనసును నీవు ఎంతగా లోపలికి తీసుకెళ్ళి పాడతావో అంతగా దైవత్వము నీలో కలుగుతుంది అన్నది సత్యం. కొన్ని పాటలు చూడండి, అసలు నాకు మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఏం పాడుతుందో నాకు అర్థం కాదు, భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నగా నేనేమో తప్పు పాడినా తాళం పోతుంది, మొత్తం పాడంతా స్టాప్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏం పని చేస్తూ ఉంటుంది? బుద్ధి పని చేస్తూ ఉంటుంది. రాధ మాధవుని భక్తితో సేవించి అనే ఒక సెంటెన్స్ ఉందనుకోండి. రాధా మాధవుని భక్తితో సేవించి ఒక గాయకుడికి ఇచ్చారు, నాయన పాడు అన్నారు. డైరెక్టర్ కూర్చున్నాడు, రచయిత కూర్చున్నాడు, మ్యూజిక్ కంపోజర్ కూర్చున్నాడు, గాయకుడు పాడుతూ ఉన్నాడు, అందరు వింటూ ఉంటారు. రాధా మాధవుని భక్తితో కీర్తించే. రాధ దాకొత్తుంది, మాధవ దాకొత్తుంది, భక్తి బాగొత్తుంది. ఎప్పుడైతే ఈ గాయకుడు పాడుతూ ఉంటాడో వాడు భయంతో పాడుతూ ఉంటాడు. ఎందుకు? అందరు వింటూ ఉన్నారు అని చెప్పేసి. ఇదేంటిది? బుద్ధితో గానం చేయడము అంటారు. బుద్ధితో గానం చేయడం. మీకు సీక్రెట్ చెప్తూ ఉన్నాను, ఎప్పుడు నీవు బుద్ధిని పక్కన పెడతావో ఇంక ఒత్తులు ఉండవు. రాధా మాధవుని భక్తితో సేవించే. దట్ ఈస్ ట్రాన్స్. ఎప్పుడైతే నేను ఒత్తులు పలకాలి అనుకుంటాను అనుకోండి, రాధా, చూసారా? ఆ ఒత్తు పలకాలంటే ఏం చేయాలా? సిగ్నల్ ఇవ్వాలా, ఏ బుద్ధి అక్కడ ఒత్తుంది పలుకు. ఎప్పుడైతే ఒత్తు లేదనుకోండి, రాధా మాధవుని భక్తితో సేవించే అని పాడతాడు. అక్కడ ట్రాన్స్ ఉంది. ఎప్పుడు ట్రాన్స్లో పాడుతూ ఉంటామో మరి నేను అంటున్నాను, అక్కడ దోషం జరిగిందా అంటే భాషపరంగా దోషం జరిగింది, దైవం పరంగా మహా ఆరాధన జరిగింది. నా వాచికం కర్మ శుభాశుభం మే. మాటలకు సంబంధించినటువంటి కర్మల యొక్క శ్రేష్టత్వము నీచత్వము నాకు లేవు నాయన అంటూ ఇదిగో చెబుతూ ఉన్నారు స్వామి. జ్ఞానామృతం శుద్ధం అతీంద్రియోహం. నేనెవరినో తెలుసునా? హూ ఐఎమ్? నేనెవరిని? జ్ఞానామృతం శుద్ధం అతీంద్రియ అహం. నేను అతీంద్రియ, ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడిని. ఏమిటి ఇంద్రియములు? జ్ఞానేంద్రియములు,
కర్మేంద్రియములు, నా కళ్ళు చూస్తూ ఉన్నాయి అంటే జ్ఞానేంద్రియం. నా చెయ్యి పని చేస్తా ఉన్నది కర్మేంద్రియం. మనసు, బుద్ధి, చిత్తహంకారములు అంతఃకరణ, దేహము. ఇగో ఇవన్నీ ఇంద్రియాలు అంటారు. ఈ ఇంద్రియాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాయి. ఎప్పుడు చేస్తూ ఉంటాయి? ఈ మనసు వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటుంది దానికి. ఎప్పుడు మనసు అటాచ్ అయిందో కర్మలు చేస్తూ ఉంటాయి, బుద్ధి పని చేస్తూ ఉంటుంది, మనసు పని చేస్తూ ఉంటుంది. కాబట్టి దత్తుడు చెబుతున్నాడు, నాయన అహము అతీంద్రియ, నేను ఇంద్రియములకు అతీతమైనటువంటి వాడిని. జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు, మనోబుద్ధి చిత్త అహంకారములకు, ఈ దేహానికి, పంచ ప్రాణాలకు, పంచకోశాలకు నేను అతీతంగా ఉన్నాను. మరి నేను ఎవరిని తెలుసునా? జ్ఞానామృతం శుద్ధం. శుద్ధం అంటే స్వచ్ఛమైన వాడిని, ప్యూరిటీ. చూడండి, బంగారులో కూడా 916 ఏదో చెప్తూ ఉంటారు, స్వచ్ఛమైన బంగారండి అంటూ ఉంటారు. వాట్ ఇస్ దట్ మీనింగ్? ఇక రెండవ మెటీరియల్ లేనిది అని అర్థం. అది దోషము లేనిది అని అర్థం, లోపము లేనిది అని అర్థం. కాబట్టి నేను ఎవరిని అన్నప్పుడు దత్తుడు చెబుతున్నాడు, నాయన శుద్ధం జ్ఞానామృతం. జ్ఞానం అనేటువంటి అమృత స్వరూపుని నేను. జ్ఞానమైనటువంటి అమృత స్వరూపంగా నేను ఉన్నాను. ఆనంద సాగరమే నేను, బ్రహ్మానంద సాగరమే నేను, సదానంద సాగరమే నేను అని దత్తుడు చెబుతా ఉన్నాడు. అద్వైత జ్ఞాన సాగర దత్తాత్రేయ, యోగరూఢాయతి రాజా, చిన్మయ రూప ఋషీశ్వర, చిన్మయ రూప ఋషీశ్వర, నిర నిరి రిగరి మాగరి స, సాస సని మగ గమద గమగరి స, సరి గ సాని ద గమగరి స, సరి గ సాని ద గమగరి స, అద్వైత జ్ఞాన సాగర దత్తాత్రేయ, బ్రహ్మములో మనసును లయం భజేసి, శివుడే నేనని రోజు చేసి దివి, బ్రహ్మములో మనసును లయం భజేసి, శివుడే నేనని రోజు చేసి దివి,
సర్వము నిండిన బ్రహ్మముగ నిలిచితివి. జీవుడు దేవుని అంశ కాదని, జీవుడు దేవుని అంశ కాదని, జీవుడే దేవుడని నిరూపించితివి. జీవుడే దేవుడని నిరూపించితివి. దత్త సాయి శివదత్త సాయి, దత్త సాయి శివదత్త సాయి, అద్వైత జ్ఞాన సాగర దత్తాత్రేయ. మానవుడిని మహనీయుడిగా, రాక్షసుడిని దేవతామూర్తిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. దుర్మార్గుడిని సజ్జనుడిగా, అవివేకిని వివేకిగా చేసే మహత్తర శక్తియే జ్ఞానం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే, జ్ఞానానికి సమానమైన పవిత్రమైన వస్తువు ఈ లోకములో ఏదీ లేదు అని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. లోకానికి జ్ఞానాన్ని పుష్కలంగా వితరణ చేసే సేవా కార్యక్రమమే మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. 11 కాండలతో 121 అధ్యాయాలతో 456 పేజీలతో శ్రీ రమణానంద మహర్షి వారు విరచించిన అసామాన్య బృహత్తర గ్రంథం శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు అనే గ్రంథాన్ని మిలియన్ మంది భక్తులకు, మిలియన్ గ్రంథాలను ఉచితంగా వితరణ చేసే మహాసేవయే ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ. విష్ణుదేవునికి సుదర్శన చక్రాన్ని ప్రసాదించిన దైవం ఎవరు? శివుడు. విష్ణుదేవుడు సహస్ర కమలములతో ఆరాధించిన దైవం ఎవరు? శివుడు. 2014 జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి.